హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 67వ అధ్యాయం చూద్దాం. ఓకే, 67వ అధ్యాయం. 66వ అధ్యాయం పౌండ్రక వాసుదేవుడు, మిథ్యా వాసుదేవుడు అయినటువంటి పౌండ్రకుడు ఎవరైతే ఉన్నారో ఆయన్ని సంహరించడము అనేటువంటిది చూశాం. సో పౌండ్రకుడు నేనే కృష్ణుణ్ణి అని అందరికీ అనౌన్స్ చేయడం, మామూలుగా ఆయనకు ఉన్నటువంటి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి ఆమ్, ఏవైతే కీర్తనలు ఉన్నాయో, వాళ్ళు చేసినటువంటి పొగడ్తలు ఏవైతే ఉన్నాయో, ఆ పొగడ్తల్ని విన్నటువంటి పౌండ్రకుడు నిజంగానే నేను కృష్ణుణ్ణి, నాకంటే శక్తిమంతుడు ఎవరు లేరు అని చెప్పేసి ఆయన కూడా కృష్ణుళ్ళ వేషం వేసుకోవడం, పీత వస్త్రాలను కట్టుకోవడం, కౌస్తుభమణి వేసుకోవడం, శ్రీవత్స చిహ్నాన్ని కూడా పెట్టుకోవడం, ఉం, తర్వాత నెత్తిన నెమలికలు పెట్టుకోవడం, చేతిలో పిల్లన గురువుని ధరించడం, ఇవన్నీ చేసి నేనే నిజమైనటువంటి వాసుదేవుణ్ణి అని ప్రపంచానికి మొత్తానికి కూడా తెలియచేయాలనుకున్నాడు. తెలియజేస్తే బాగానే ఉండేది, అంతటితోటి బాగానే ఉండేది. కానీ ఆయన యొక్క గర్వం ఎలా ఉంది అని అంటే, ఆయన స్వయంగా శ్రీకృష్ణుడికే తెలియచేసి శ్రీకృష్ణుడికి కూడా నువ్వు వాసుదేవుడు కాదు నేనే వాసుదేవుడు అని ఒప్పుకునేలా చేయాలి అని. కృష్ణుడి శక్తి సామర్థ్యాలు ఆయనకి తెలియదు, బలరాముడు శక్తివంతుడు అనేటువంటి విషయం ఆయనకి తెలుసు. అందుకనే బలరాముడు లేని సమయంలో ఒక దూతనిచ్చి కృష్ణుడి దగ్గరికి పంపించి, నువ్వు వాసుదేవుడివి కాదు, ఏమైతే నీవు శంకు చక్ర గద పద్మాలు ఏవైతే నీవు సొత్తుగా భావిస్తావో అవన్నీ కూడా నా చిహ్నాలు, నావి నువ్వు పెట్టుకున్నావు, నువ్వు డూప్లికేట్ తయారు చేసి పెట్టుకున్నావు, ఒరిజినల్ నా దగ్గర ఉన్నాయి. కాబట్టి నీ డూప్లికేట్ చిహ్నాలన్నింటినీ కూడా వదిలేసి నన్ను కృష్ణుణ్ణి అని ఒప్పుకొని నువ్వు నాకు శరణాగతుడు, లేదంటే నేను నీతో యుద్ధం చేసి నిన్ను సంహరిస్తాను అన్నాడు. శంకు వదిలేయమన్నారు, చక్రాన్ని కూడా వదిలేయమన్నారు. కృష్ణుడికి కోపం వచ్చేసింది. మిగిలిన వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఎవరైనా చిన్నపిల్లవాళ్ళలాగా నేనే కృష్ణుని నేనే కృష్ణుని అని అంటున్నాడు అని అందరికీ నవ్వు వచ్చింది. బిగ్గరగా నవ్వుతున్నారు. కానీ కృష్ణుడు మాత్రం చాలా గంభీరంగా మాట్లాడారు. కృష్ణుడు గంభీరంగా మాట్లాడి, వదులుతా, నా చక్రం వదిలితే వాడి శిరస్సే కట్ అవుతుంది అని చెప్పారు. ఓకే, సో మిథ్యా వాసుదేవుడుగా ఆయన పౌండ్రకుడి దగ్గరికి ఈ దూతను పంపించేసి వార్నింగ్ ఇచ్చి మరీ పంపించేశారు. ఆ తర్వాత కృష్ణుడు మిథ్యా పౌండ్రకుడి యొక్క రాజ్యానికి వెళ్ళడం, ఆయన్ని సంహరించడం అన్ని చేసేసారు. దానికి తోడు కాశీరాజు కూడా పౌండ్రకుడికి సహాయం చేయడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే శత్రువుకి శత్రువు మిత్రుడు అన్నట్లు కృష్ణుడికి శత్రువు పౌండ్రకుడు కాబట్టి కాశీరాజుకి ఆటోమేటిక్గా మిత్రుడు అయిపోయాడు. కాశీరాజు ఇంతకు ముందే రుక్మి విషయంలోనూ, రుక్మిణిని అపహరించుకుపోయేటప్పుడు కూడా రుక్మికి సపోర్ట్ చేశారు అప్పుడు. సో ఇప్పుడు కూడా కాశీరాజు శత్రుత్వాన్ని వదిలిపెట్టలేదు. పైగా తన రాజ్యంలో ప్రజలందరికీ, తన రాణులకి మాట ఇచ్చాడు, ఈసారి నేను వెళ్తున్నాను, ఇంతకు ముందు నేను కృష్ణుని సంహరించలేకపోయాను, ఈసారి నేను గ్యారంటీగా సంహరిస్తాను. అంతేకాదు ఆయన శిరస్సు తీసుకొచ్చి మన రాజదర్బార్లో పడేస్తాను, కృష్ణుని యొక్క శిరస్సును ఖండించి తీసుకొచ్చి మన రాజదర్బార్ నాడు మధ్యలో పడేస్తాను అని చెప్పారు. కృష్ణుడు సర్వాంతర్యామి, ఆయనకి తెలియనటువంటి విషయాలంటే లేవు. కాశీరాజు ఏమేమి వాగ్దానాలు చేసి వచ్చాడో కూడా అన్ని తెలుసు. ఎప్పుడైతే పౌండ్రకుడు మరణించాడో, పౌండ్రకుడు మరణించగానే అర్థం చేసుకుని కాశీరాజు తప్పుకొని పోయినట్టయితే బాగుండేది. కానీ ఇదే అవకాశం కృష్ణుని సంహరించడానికి అని అనుకొని కాశీరాజు తన శక్తిని యుక్తిని అన్నిటినీ ఉపయోగించి కృష్ణుడి మీద దండెత్తడం అనేటువంటి జరిగింది. కృష్ణుడు తన శిరస్సుని ఖండిస్తే ఆ ఖండించబడినటువంటి శిరస్సు ఆ యుద్ధ భూమిలో పడకుండా డైరెక్ట్ గా కాశీ నగరానికి వెళ్ళిపోయి రాజదర్బార్ గడప ముందు పడింది. దాన్ని చూసినటువంటి ప్రజలందరూ ఏంటో వచ్చి పడింది, ఏంటిది ఇది, బహుశా ఈ తలకాయి కృష్ణుడిదేమో, ఎందుకంటే కాశీరాజు ఆల్రెడీ వాగ్దానం చేసిపోయారు ఇక్కడ పడేస్తా అన్నారు, కాబట్టి ఇక్కడ పడింది అంటే అది కృష్ణుడిదై ఉంటది అని చెప్పేసి అందరూ ఆనందపడ్డారు. రాణులు కూడా ఆనందపడ్డారు. అందరూ దగ్గరకు వచ్చి ఆ ముఖాన్ని చూసేసరికి అది కాశీరాజు ముఖం. వెంటనే ఒక్కసారిగా వాళ్ళకు ఉన్నటువంటి ఆధారాన్ని కోల్పోయినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా నిరుత్సాహపడటం, ఏడవడం అన్ని చేశారు, కోపాన్ని ప్రదర్శించారు.
కాశీరాజు పుత్రుడైతే మాత్రం ఇంకా కోపాన్ని ప్రదర్శించారు. ఎవరు నా తండ్రికి ఈ దుస్థితి కలిగించారో వాళ్ళ శిరస్సును కూడా నేను నరికేస్తాను అని చెప్పేసి ఆయన వాగ్దానం చేయడం అనేటువంటి జరిగింది. ఇంకా నయం, ఆయన ఆ, ఈయనకి అంత్యక్రియలు కూడా నేను కృష్ణుని చంపాక చేస్తాను అని అనలేదు. ఎప్పటికీ అంత్యక్రియలు అయి ఉండేవి. కానీ ఆయన ఏం చేశారు, కాశీరాజుకి ముందు అంత్యక్రియలు కంప్లీట్ చేసి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎవరు సహాయం తీసుకున్నారు మాతాజీ? ఆ రాక్షసుని సృష్టించడానికి అగ్ని రాక్షసుని శివుడి సహాయం సహాయం తీసుకున్నారు. శివుడి సహాయం తీసుకున్నాడు. ఓకే, శివుడి సహాయం తీసుకుని ఒక అగ్ని రాక్షసుని సృష్టించారు. ఈ అగ్ని రాక్షసుని వీళ్ళు కూడా చాలా తపస్సు చేసి శివుడిని మెప్పించాడు. మెప్పించి అగ్ని రాక్షసుని సృష్టి ఒక యజ్ఞం చేస్తే యజ్ఞంలో నుంచి అగ్ని రాక్షసుడు వచ్చేసాడు. అగ్ని రాక్షసుని కృష్ణుడి మీద పంపిస్తే కృష్ణుడు వదిలినటువంటి సుదర్శనం యొక్క వేడి అగ్ని రాక్షసుడి యొక్క వేడి కంటే కూడా ఎన్నో రెట్లు అధికంగా ఉంది. అందుకనే అగ్ని రాక్షసుడు కృష్ణుడు ఏమీ చేయలేకపోతారు. కృష్ణుడు ఆ టైంలో పాచికలు ఆడుకుంటున్నారు కదండి. కృష్ణుడు ఆ టైంలో పాచికలు ఆడుకుంటున్నారు. అగ్ని రాక్షసుడు వస్తే నేను వెళ్ళడం ఏంటి? నా అనుచరులు, నా సహచరులు చాలా మంది ఉన్నారు. అలాంటి చిన్న చిన్న డీమన్స్ ని సంహరించడానికి నా సమయం వృధా చేసుకోవాల్సిన అవసరం లేదనుకున్నారు కృష్ణుడు. లోపల పాచికలు ఆడుతూనే ఉన్నారు. వచ్చాడా? వచ్చాడు. వస్తున్నటువంటి ఆ వెలుగును చూస్తే అందరూ భయపడ్డారు. కానీ కృష్ణుడికి అన్ని తెలుసు, అది ఎవరు పంపించారు, ఎవరు ఏంటి అనేటువంటి విషయం ఆయనకు అన్ని తెలుసు. పాచికలు ఆడుతున్నారు, పాచికలు కంటిన్యూ చేసి సుదర్శన్ పంపించేశారు. సుదర్శన్ భగవాన్ని పంపించేసేసారు, నువ్వు చూసుకోపో అని. ఇక సుదర్శన్కి ఒక్కసారి గనక కృష్ణుడు ఒక డ్యూటీ అప్పచెప్పారంటే అది కంప్లీట్ అయిన తర్వాతనే తిరిగి వస్తారు. కృష్ణుడు చెప్పినా వినరు. ఒకసారి నువ్వు ఈ పని చూసుకో అని అంటే మళ్ళీ భగవంతుడే ఆపాలని ట్రై చేసినా కానీ ఆయన ఆగరు. ఓకే, కానీ సుదర్శన్ వెళ్ళిపోయి సుదర్శనుడి యొక్క వేడి నుంచి తట్టుకోలేక అగ్ని రాక్షసుడు పారిపోయాడు. పారిపోయినటువంటి అగ్ని రాక్షసుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎవరైతే సృష్టించారో ఆయన దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే ఈ కాశీరాజు యొక్క పుత్రుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రాజ్యానికే వెళ్ళిపోయారు. ఈ రాక్షసు యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే ఎవరిని సంహరించడానికి అయితే సృష్టింపబడ్డారో వాళ్ళని సంహరించలేకపోతే తిరిగి ఎవరైతే సృష్టించారో వాళ్ళని సంహరించేస్తుంది. అందుకనే దుష్ట శక్తులని ఆహ్వానించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. దుష్ట శక్తులను ఆహ్వానించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటి యొక్క ప్రభావం ఎవరి మీద ఉండాలి అని మనం అనుకుంటామో వాళ్ళ మీద కంటే ఎక్కువ మన మీద ఉండేటువంటి ప్రమాదం ఉంటుంది. మనం ఎవరైతే మనం సృష్టిస్తామో వాళ్ళ మీదనే ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఈ అగ్ని రాక్షసుడు తిరిగి కాశీ నగరానికి రావడం, కాశీ నగరంలో ఉన్నటువంటి అన్ని ఇళ్లని దగ్ధం చేసేయడం, కాశీ నగరాన్నే దగ్ధం చేసేయడం, తిరిగి చివరికి కాశీరాజు యొక్క పుత్రుడు ఆయన సృష్టించినటువంటి అందరినీ కూడా ఆ అగ్నిలోనే బూడిద చేసేయడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇంతవరకు మనము చూసాము విద్యావాసుదేవుని పౌండ్రకుడితో పాటు కాశీ నగరం కూడా ఎలా ధ్వంసం అయిపోయింది అనేటువంటి విషయాన్ని మనము నిన్న చూసాం. ఈ రోజు నుంచి మనము 67వ అధ్యాయం స్టార్ట్ చేద్దాం. బలరాముడు ద్విబుధుడు అనేటువంటి వానరుణ్ణి వధించుట, వానర రాక్షసుడైన కోతి. ఓకే, సో ఈయన్ని బలరాముడు వధించడం అనేటువంటిది జరిగింది. ఎలా వధించారనేటువంటిది ఈరోజు చూద్దాం. సునీత కంఠమనేని మాతాజీ ఒకసారి సమ్మరీ చదువు. 67వ అధ్యాయం. బలరాముడు ద్వివిధుడు అను వానరుని వధించుట. రైవతక పర్వతమునందు బలరాముడు వ్రజభామల సాంగత్యమును అనుభవించిన విధము, అచ్చట ద్వివిధుడను వానరుని వధించిన వైనము ఈ అధ్యాయంలో వివరించబడినవి. శ్రీకృష్ణుడు వధించి ఉన్నట్టి నరకాసురునికి ద్వివిధుడు అను వానరమిత్రుడు ఒకడు కలడు. తన మిత్రుని మరణమునకు ప్రతీకారం తీర్చుకొని కోరిన వాడై ద్వివిధుడు గోపాలురైళ్లకు నిప్పు పెట్టెను. శ్రీకృష్ణునికి చెందిన అనర్థ దేశమును ధ్వంసము కావించెను. సముద్ర జలమును తన భుజములతో మధించుచు తీర ప్రాంతములను ముంచివేసెను. ఆ దుష్టుడు పిదప మహర్షుల ఆశ్రములందలి వృక్షములను విరిచివేయుచు వారి యజ్ఞాగ్నులందు మలమూత్రములను విడిచెను. స్త్రీ పురుషులను చెరపట్టి పర్వత గుహలలో బందీలను చేసి పెద్ద పెద్ద రాళ్లతో వాటిని కప్పివేసెను. ఈ విధముగా సమస్త ప్రదేశమును ధ్వంసం చేయొచ్చు కులస్త్రీలను చెరచుచు పిమ్మట ద్వివిధుడు రైవతక పర్వతం చెంతకు వచ్చెను. అచ్చట వాడు సౌందర్యవతుల స్త్రీ సమూహముతో వ్యవహరించుచున్నట్టి బలదేవుని గాంచెను.
వారుణిని తాగుట వలన బాహ్యమునకు మత్తిల్లినట్లు గోచరించిన బలదేవుని ఉపేక్షించిన వాడై అతని ఎదుటనే ద్వివిధుడు వనితాగణమునకు తన గురు ఉదద్వారమును చూచు కనుబొమలతో మోటు చేష్టలు చేయుచు మలమూత్రాదులను విడుచుచు వారిని అవమానించారు. వివిధుని సిగ్గుమాలిన వ్యవహారం బలదేవుని కోపం తెప్పించెను. అంతటా అతడు ఆ వానరునిపై ఒక రాయిని విసిరెను. కానీ ద్వివిధుడు దానిని తప్పించుకుని బలదేవుని పరిహసించుచు స్త్రీల వస్త్రములను పట్టుకుని లాగెను. ఆ సాహసమును గాంచి బలదేవుడు వానిని వధించుటకు నిశ్చయించుకుని తన హలాయుధమును చేపట్టెను. అప్పుడు బలశాలి అయిన ద్వివిధుడు ఒక పెద్ద సాలవృక్షమును పెకలించి దానితో బలరాముని శిరముపై కొట్టెను. అయినను బలదేవుడు ఎంత మాత్రము కదలక ఆ చెట్టును ముక్కలు ముక్కలు కావించెను. వివిధుడు వేరొక వృక్షమును పెకలించెను. ఆ విధముగా వారు మాటి మాటికి వృక్షమును పెకలించగా వనము మొత్తము వృక్షరహితమైనది. వాడు ఒక వృక్షము పిదప ఒక వృక్షముతో శిరముపై కొట్టినప్పటికీ బలదేవుడు ఆ వృక్షములన్నింటినీ తుత్తునీలు కావించెను. పిదప ఆ మూర్ఖుడగు వానరుడు అతనిపై రాళ్లను విసరసాగాను. బలదేవుడు వాటిని పొడి పొడి చేయగా ద్వివిధుడు పైన పడి పిడికిళ్లతో వక్షస్థలముపై కొట్టుచు క్రోధమును కలిగించెను. అప్పుడు బలరాముడు హలాయుధమును ప్రక్కకు పెట్టి ద్వివిధుని కంఠమునందు బాహువులయందు తీవ్రముగా కొట్టెను. దానితో ఆ వానరుడు రక్తం కక్కుచు పడి మరణించారు. ద్వివిధుని సంహరించిన పిమ్మట బలదేవుడు ద్వారకకు ప్రయాణం కాగా దేవతలు ఋషులు ఆకాశం నుండి పుష్పవృష్టి కురిపించిరి. స్తుతులు ప్రార్థనలు వందనములు కావించి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో డీటెయిల్ గా చూద్దాం. ఇదంతా స్టోరీలా ఉంది కాబట్టి కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది. నాగలక్ష్మి మాతాజీ ఫస్ట్ శ్లోకం. శ్రీరాజోవాచ శ్రీరాజోవాచ భూయోహం శ్రోతుమిచ్ఛామి రామస్యాద్భుతకర్మణః భూయోహం శ్రోతుమిచ్చామి రామస్య అద్భుతకర్మణః అనంతస్య ప్రమేయస్య యదన్యత్ కృతవాన్ ప్రభుః అనంతస్య ప్రమేయస్య యదన్యత్ కృతవాన్ ప్రభు. మహనీయుడగు పరీక్షిత్ మహారాజు అడిగాను, అనంతుడు అప్రమేయుడు అద్భుత కర్ముడైన శ్రీ బలరాముని గురించి మరింత నేను వినగోరుచున్నాను. అతడు ఇంతలో ఏమి చేశాను? హరే కృష్ణ ప్రభు. యాక్చువల్గా పౌండ్రకుడి గురించి చెప్పారు. మామూలుగా అయితే ఇంతకు ముందు బలరాముడికి సంబంధించినటువంటి కథ చెప్తున్నారు. మనము 65వ అధ్యాయం చూస్తే మొత్తం కూడా బలరాముడు చేసినటువంటి లీలలు. అది ఎక్కడ? బృందావనంలో. మధ్యలో పౌండ్రకుడి గురించి వచ్చింది. బలరాముడు చేసినటువంటి లీలలను వదిలేశారు అక్కడ చెప్పడం. అయితే ఇంకా బలరాముడు ఏం చేశాడు అని తెలుసుకోవాలనిపించింది పరీక్షిత్ మహారాజుకి. మామూలుగా మధ్యలో పౌండ్రకుడి గురించి ఎందుకు చెప్పారంటే బలరాముడు యాక్చువల్గా బృందావనం 2 మాసాల కోసం వెళ్ళినప్పుడు పౌండ్రకుడు అదే అదనుగా తీసుకొని కృష్ణుని సంహరించాలి అని అనుకున్నారు. కాబట్టి ఆ సమయంలోనే జరిగినటువంటి లీల, బలరాముడు లేనటువంటి సమయంలో జరిగినటువంటి లీల కాబట్టి సీక్వెన్స్ లో దాన్ని చెప్పుకుంటూ వచ్చేసారు. ఇప్పుడు ఓకే, పౌండ్రకుడిని చంపడం అనేటువంటిది అయిపోయింది. మళ్ళీ బ్యాక్ వెళ్ళు. బలరాముడు ఇంకా ఏం చేశాడు? అప్పుడు ఏం చేశాడు? యమునా నదినే పిలిచారు ఆయన. నేను యమునలో స్నానం చేయాలి, నా దగ్గరికి రా అని యముననే పిలిచారు. కానీ యమునా నది రాలేదు. యమునా నది రాకపోయేసరికి ఆయన ఏం చేశారు? ఆయన హలాయుధాన్ని ఉపయోగించి యమునను పాయలుగా చేసేసారు. దాంతో యమునా నది భయపడిపోయి యమున బలరాముడి దగ్గరకు వచ్చి ఆయన యొక్క శరణాగతి పొందడం అనేటువంటి జరిగింది. ఇప్పటికీ కూడా యమునా నది ఆ పాయలన్నీ కూడా ఇప్పటికీ కూడా ఉన్నాయి అని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఓకే, సో అక్కడతోటి వదిలేయకుండా ఇంకా బలరాముడు ఏం చేశాడు, బలరాముడు చేసినటువంటి లీలలను కూడా వివరించండి అని చెప్పేసి పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడగడం అనేటువంటి జరిగింది. ఇప్పుడు సుఖదేవ గోస్వామి సమాధానం చెప్తున్నారు. ఇందుమతి మాతాజీ. శ్రీ శుక ఉవాచ నరకస్య కశ్చిద్వివిధో నామ వానరః నరకస్య సఖా కచ్చిద్ వివిధో నామ వానరః సుగ్రీవ సచివ సోథా భ్రాత్రామైందస్య వీర్యవాన్ సుగ్రీవ సజీవః సోదా భ్రాత మైందస్య వీర్యవాన్. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, నరకాసురుని మిత్రుడు ద్వివిధుడను వానరుడు, మైందుని సోదరుడైన ఆ శక్తిశాలి ద్వివిధుడు సుగ్రీవునిచే సలహాను బడసియుండెను. భాష్యము. వానరుడైన ద్వివిధుని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయములను
శ్రీల జీవగోస్వామి తెలియజేసిరి. ద్వివిధుడు శ్రీరామచంద్రుని అనుయాయుడే అయినప్పటికీ నరకస్య సఖ అని ఇతడు తెలుపబడినట్లు నరకాసునితో చెడ్డ సాంగత్యం చేయటం వలన తదనంతరము దుష్టుడయ్యెను. బలగర్వముతో వాడు శ్రీరామచంద్రుని సోదరుడైన లక్ష్మణుని ఇతరులను అగౌరవపరిచినందులకు ఫలితముగానే వానికి దుష్ట సాంగత్యం లభించెను. శ్రీరాముని అర్చించువారు భగవత్సేనక విగ్రహులైనట్టి మైంద ద్వివిధులకు ఉద్దేశించబడిన మంత్రములను ఉచ్చరించుదురు. శ్రీల జీవగోస్వామి వారి అభిప్రాయం అనుసరించి ఈ శ్లోకమునందు పేర్కొనబడిన మైంద ద్వివిధులు శ్రీరాముని వైకుంఠ ధామమునందు వసించడి ఆ దేవతా మూర్తుల శక్త్యావేశ రూపములు. చెడు సాంగత్యము వలనే ద్వివిధుడు పతనం చెందినవాడనడి శ్రీల జీవగోస్వామి అభిప్రాయంతో శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఏకీభవించరి. లక్ష్మణమూర్తిని అగౌరవపరిచినందులకు శిక్షగా అతని కట్టి దుష్ట సాంగత్యం సంప్రాప్తించెను. అయినను ఇతడు పేర్కొనబడిన మైంద ద్వివిధులు వాస్తవమునకు నిత్య ముక్త భక్తులనియు వారే శ్రీరామచంద్రుని ఆరాధన సమయంలో భగవత్సేవక విగ్రహములుగా సంబోధింపబడుదురని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపిరి. మహాపురుషుల ఎడ అపరాధ ఫలితముగా కలిగడి దుష్ట సాంగత్యం యొక్క దుష్పరిణామమును చూపుటకే భగవానుడు వారు పతనం చెందినట్లు చేసెను. ఈ విధముగా ద్వివిధ మైందుల పతనమును శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు జయ విజయుల పతనముతో పోల్చిరి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ముఖ్యంగా ద్వివిధుడు ఎవరు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ద్వివిధుడు నరకాసురుడు యొక్క మిత్రుడు. నరకాసురుడు యొక్క మిత్రుడు ఓకే. తర్వాత ఆయన శ్రీరామచంద్రుడి సమయంలో వానరులలో ఒకడు కూడా. అయితే ఈయన చేసిన మిస్టేక్ ఏంటంటే 2 తప్పులు చేశాడు. ఒకటి, నరకాసురుడు లాంటి చెడ్డవాళ్ళ సాంగత్యాన్ని తీసుకోవడం. నరకాసురుడు భగవంతుడికి శత్రువు. అంటే భగవంతుడి శత్రువు అంటే ఏంటి? భగవంతుడిని చంపేయాలి అని అనుకుంటేనే శత్రువు అని కాదు. భగవంతుడి శత్రువు అని అంటే నాస్తికుడు. ఓకే, ఎవరైతే నాస్తికులో వాళ్ళందరూ కూడా అసురులే. భగవంతుడిని అంగీకరించినటువంటి వాళ్ళు, భగవంతుడికి శరణాగతులు అవ్వాలన్నటువంటి వారు నాస్తికులు. ఓకే, మరి అలాంటి నాస్తికులను భగవంతుడు అసురులని పిలుస్తారు. అసుర సంహారం కోసం భగవంతుడు ప్రతి యుగంలోనూ అవతరిస్తారు. అంటే ఎవరు అసురులు? అభక్తులు. ఓకే, అభక్తులను సంహరించడం. ఒకప్పుడు యుగంలో అభక్తులు ఉండేవాళ్ళు కాదు, అందరూ భక్తులే ఉండేవాళ్ళు. అయితే ఎవరో ఒకళ్ళు ఇద్దరు అభక్తులు ఉంటే అలాంటి అభక్తుల యొక్క సాంగత్యంలో భక్తులందరూ వెళ్ళిపోయారంటే భక్తులందరూ కూడా పతనం చెందుతారు అని చెప్పేసి అలాంటి అభక్తులను ఉండనీయకుండా ఏరి పారేసేసేవాడు భగవంతుడు అవతరించి. మరి ఇప్పుడు ఉన్నదందరూ అభక్తులే. ఉన్నదందరూ అభక్తులే అయినప్పుడు అందరినీ సంహరించేస్తే ఇంకెవరు మిగులుతారు? భక్తులు అనేవాళ్ళు లేరు కదా ఇప్పుడు. ఒకప్పుడు యుగంలో అసురులు దేవతలు వేరు వేరు లోకాల్లో ఉంటే ఇప్పుడు అసురులు దేవతలు ఒకే మనిషిలో ఉన్నారు. భక్తుడి వేషంలో ఉన్నటువంటి అభక్తులు కూడా ఉన్నారు ఇక్కడ. ఓకే, మిగిలిన వాళ్ళందరూ అభక్తులు అనుకోండి, కొంతమంది భక్తుల వేషంలో ఉన్నటువంటి అభక్తులు ఉన్నారు. వీళ్ళందరినీ సంహరించడం అంటే సాధ్యమేనా? ఏం సాధిస్తారు? కాబట్టి వీళ్ళల్లో ఉన్నటువంటి అసురు లక్షణాలను సంహరించాలి. వీళ్ళని సంహరించడం కాదు, వీళ్ళల్లో ఉన్నటువంటి అసుర లక్షణాలను సంహరించాలి. అందుకని భగవంతుడు చైతన్య మహాప్రభుగా అవతరించి అసుర లక్షణాలని, జగాయి మదాయిని తీసుకోండి. జగాయి మదాయిని చంపారా? జగాయి మదాయిని ఇంతకు ముందు యుగంలో అయినట్టయితే శిశుపాల దంతవక్రుని చంపారా? లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి అసుర స్వభావాన్ని చంపారా? రావణాసురుడు కుంభకర్ణుడు వాళ్ళని చంపారా? వాళ్ళలో అసుర స్వభావాన్ని చంపారా? చంపేశారు. కానీ కలియుగంలోకి వచ్చేసరికి చంపుకుంటూ పోతే ఎవరు మిగలరు. ఎందుకంటే అందరూ రావణాసురుళ్లే, అందరూ హిరణ్యకశిపుళ్లే, ఎవరు భక్తులు లేరు. ప్రహ్లాదులు లాంటి వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ప్రొటెక్ట్ చేయడానికి ప్రహ్లాదులు లాంటి వాళ్ళు ఉండాలి కదా. ప్రహ్లాదులు లాంటి వాళ్ళు ఇలాంటి రావణాసురుల నుంచి లేకపోతే హిరణ్యకశిపుల నుంచి బాధింపబడితే అప్పుడు ప్రహ్లాదుని రక్షించడం కోసం మనల్ని చంపేస్తారు. కానీ ఉన్నందరూ అసురులే కాబట్టి భగవంతుడు హరినామాన్ని ఇచ్చారు మనకి. కలియుగానికి ఉద్దేశింపబడినటువంటి
మంత్రం ఇచ్చి మన యొక్క అసుర స్వభావాన్ని సర్వనాశనం చేసేసారు. ఎవరైతే హరినామాన్ని తీసుకుంటారో వాళ్ళల్లో అసుర స్వభావం పోతుంది, క్లీన్ అయిపోతారు. ఓకే, ఆ విధంగా ఇచ్చారు. అయితే మరి ద్వివిధుడికి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అని అంటే, ఒక అసురుడి యొక్క ఫ్రెండ్షిప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని అంటే, వైష్ణవాపరాధం. ఆయన చేసినటువంటి మొదటి తప్పు వైష్ణవాపరాధం. వైష్ణవాపరాధం చేస్తే భగవంతుడి సేవకుడిని అని చెప్పుకునేటువంటి వ్యక్తి కూడా వైష్ణవాపరాధం అనేటువంటిది ఒక్కసారిగా అధపాతాళానికి నెట్టేస్తుంది. చాలా గొప్పవాళ్ళం అనుకుంటాం, మనం భక్తిలో చాలా పురోగమిస్తున్నాం అనుకుంటాం, మనకి చాలా జ్ఞానం ఉంది అని అనుకుంటాం, చాలా గొప్ప స్కాలర్స్ అని అనుకుంటాం, మనకున్నటువంటి ఐశ్వర్యము, మనకున్నటువంటి శక్తి, మనకున్నటువంటి సామర్థ్యాన్ని తీసుకుని మనమే గర్వితం అవుతాం. మనం ఎక్కడికి వెళ్ళినా మనకి రెస్పెక్ట్, ఎందుకంటే మనం కూడా వైష్ణవులమే అని అనుకుంటాం. ఈ గర్వంతో మనం మనకున్నటువంటి శక్తితోటి మనం వైష్ణవుల పట్ల కనుక అపరాధం చేసినట్లయితే మనకు వైష్ణవ సాంగత్యమే పోతుంది. చాలా పవర్ఫుల్ అన్నమాట వైష్ణవ అపరాధం అనేటువంటిది. ఈయన ఏం చేశాడు, లక్ష్మణుడిని ఎదిరిచ్చేశాడు, లక్ష్మణుడినే తీసి పారేసినట్టు మాట్లాడేశాడు, లక్ష్మణుడి ముందే ఆయన కుప్పి గంతులు వేసేసాడు ద్వివిధుడు. అందుకని ఈయనకి ఏమైంది, తర్వాత సమయంలో ఈయనకి మిగిలిన వానరులందరూ కూడా భక్తిలో పురోగమిస్తుంటే, ఈయన మాత్రం భగవంతుడి యొక్క సేవలో పురోగమిస్తుంటే, ఈయన మాత్రం రాముడి యొక్క సాంగత్యం దొరికి, లక్ష్మణుడి యొక్క సాంగత్యం దొరికి కూడా ద్వివిధుడు ఆ సాంగత్యాన్ని ఉపయోగించుకుని ఇతర వానరులలాగా, హనుమంతుడు, సుగ్రీవుడు వీళ్ళలాగా ఆయన భగవంతుడి యొక్క సేవలో పురోగమించలేకపోయాడు. అందుకని తర్వాత సమయంలో అసురుల సాంగత్యంలోకి వెళ్ళిపోయాడు. ఎవరు, నరకాసురుడు. నరకాసురుడికి గొప్ప మిత్రుడైపోయాడు. అందుకనే మనం అందరం కూడా ఆలోచించాల్సింది ఏమిటి అని అంటే, ఎవరికి దగ్గరికైనా వెళ్ళి సాంగత్యంలో ఉన్నాము అని అంటే మనం వాళ్ళకి సాంగత్యాన్ని ఇవ్వాలి, కానీ వాళ్ళ సాంగత్యం మనం తీసుకోకూడదు. వాళ్ళ స్వభావాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మాటలు మన మీద ప్రభావం చూపకూడదు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే, వాళ్ళు ఎంత చదువుకున్న వాళ్ళైనా సరే, ఎంత తెలివిగల వాళ్ళైనా సరే, వాళ్ళ మాటలకి మనం గనక ఒక్కసారి లోనైపోయాము అని అంటే మనలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని మనం కోల్పోతాం. భగవంతుడు మనకి దివ్యత్వాన్ని ఇచ్చారు. ఎందుకు, మనం భగవంతుడి యొక్క భక్తులం కాబట్టి. భగవంతుడి యొక్క భక్తులకి దివ్య స్వభావాలు ఉంటాయి, భగవంతుడికి ఉన్నటువంటి స్వభావం ఉంటుంది. కానీ అలాంటిది స్వభావాన్ని కలిగినటువంటి మనము అభక్తుల సాంగత్యంలోకి వెళ్ళినప్పుడు అభక్తులను మనలా మార్చేయాలి మనం. అది మన లక్ష్యం అయి ఉండాలి. అభక్తులని భక్తులుగా మార్చగలగాలి. ఒకవేళ అభక్తులను భక్తులుగా మార్చలేకపోయామనుకోండి, ఎలాంటి ప్రమాదం ఉంది, మనమే అభక్తులుగా మారిపోయేటువంటి ప్రమాదం ఉంది. అది చాలా డేంజర్ అన్నమాట. అందుకనే ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో కలిసి ఉంటున్నాం, ఎవరితోటి మనం ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాము అనేటువంటి విషయంలో చాలా జాగ్రత్తను వహించాలి. ఇంత సాధించినటువంటి సాధన ద్వారా మనం పొందినటువంటి దివ్యత్వాన్ని ఒక్కసారిగా మనం కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ద్వివిధుడు కూడా అలానే కోల్పోయాడు. ద్వివిధుడు కూడా నరకాసురుడి యొక్క మిత్రుడు అయిపోవడం వలన ఆయన స్వయంగా కృష్ణ బలరాముల మీదనే శత్రుత్వాన్ని పెంచుకోవడం అనేటువంటిది జరిగింది. అది ద్వివిధుడికి సంబంధించినటువంటి కొంత పూర్వ వృత్తాంతం. ఓకే, నెక్స్ట్ 3వ శ్లోకం. లావణ్యమతది. సఖ్యుసోపచితిం కుర్వన్ వానరో రాష్ట్ర విప్లవం. సఖ్యుసోపచితం కుర్వన్ వానరో రాష్ట్ర విప్లవం. పురగ్రామాకరాన్ ఘోషాం అదహద్వహ్నిముత్సృజన్. పురగ్రామాకరాన్ ఘోషాన్ దహద్వహ్నిముత్సృజన్. తన మిత్రుని మరణములకు ప్రతీకారం తీర్చుకొనుటకై ద్వివిధుడు పురములకు, గ్రామములకు, గనులకు, గొల్లవాసములకు నిప్పు పెట్టి దేశమును ధ్వంసం గావించెను. భాష్యము. శ్రీకృష్ణుడు ద్వివిధుని మిత్రుడగు నరకుని వధించెను. దానికి ప్రతీకారం తీర్చుకొనుటకు వానరుడు శ్రీకృష్ణుని యొక్క సంపత్సమృద్ధమైన రాజ్యంను ధ్వంసం సంకల్పించెను. గ్రామములకు, నగరములకు, కర్మాగారములకు, గనులకు, అంతేగాక కృషి గోరక్ష కార్యంలో నిమగ్నులై ఉండేది వైశ్య నివాసములకు నిప్పుపెట్టుట వాని మొట్టమొదటి కార్యమయ్యను అని శ్రీల ప్రభుపాదుడు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథమును వ్యాఖ్యానించింది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే,
సో ఈయనకు ఉన్నటువంటి కోపంతో ద్వివిధుడు నరకాసురుడి మిత్రుడు కాబట్టి, నరకాసురుడిని శ్రీకృష్ణుడు ఆల్రెడీ సంహరించారు కాబట్టి, నరకాసురుడిని సంహరించినటువంటి వ్యక్తి ఎవరు? కృష్ణుడు కాబట్టి, కృష్ణుడు యొక్క ద్వారక ఏదైతే ఉందో ద్వారకలో ఉన్నటువంటి అందరి ఇళ్ళని కూడా దగ్ధం చేయడం, అందరి పట్ల కూడా. వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ ద్వారకావాసులందరూ ఎవరు? పార్షదులు, నిత్య పార్షదులు ప్రభుజీ. భగవంతుడి యొక్క సేవకులు. భగవంతుడి యొక్క సేవకులు అంటే వైష్ణవులు కదా, శుద్ధ వైష్ణవులు. శుద్ధ వైష్ణవులకి కూడా ఆయన అపరాధం చేయడానికి దానికి అర్థం కాలేదు. నేనేం చేస్తున్నాను తప్పు అనేటువంటి విషయం కూడా అర్థం కాలేదు. అందుకనే భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి వైష్ణవులతో ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విషయం తెలియదు. వాళ్ళని చూసి వైష్ణవులు జాలిపడారు. వాళ్ళు భౌతికమైనటువంటి కోణంలోనే ఆలోచిస్తారు. కానీ వైష్ణవుడు మాత్రం అలాంటి భౌతికమైనటువంటి వ్యక్తిని కూడా ఎలా ఉద్ధరించాలి అనేటువంటి ఆలోచన చేస్తారు. ఏ విధంగా ఇలాంటి పతనం చెందినటువంటి వ్యక్తిని, ఆయన స్కాలర్ కావచ్చు, ఎంత గొప్పవాడైనా కావచ్చు, తెలివితేటలు ఏదైనా ఉండొచ్చు, ఓకే, ఆయన మాట అందరూ వింటుండొచ్చు, గ్రామ పెద్దయినా కావచ్చు, లేకపోతే రాష్ట్రానికే పెద్దయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ భౌతికంగా ఉన్నాడు కాబట్టి వైష్ణవుడి కంటే గొప్పవాడేం కాదు. ఆయన మాటలు అందరూ వినొచ్చు. కానీ వైష్ణవుడు ముందుకు వచ్చినప్పుడు తల వంచి నమస్కారం చేసి వైష్ణవుడు చెప్పినటువంటి మాటల్ని వినాలి. అలా కనుక చేయలేదనుకోండి, ఆయన పతనాన్ని ఆయన కోరుకోవట్లేదు. మాతాజీ మ్యూట్ చేస్తారా అందరూ దయచేసి? హరే కృష్ణ. రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, సో ప్రతీకారం తీర్చుకోవాలి అనేటువంటి భావంలో తను ఏ అసురుడు యొక్క సాంగత్యంలో ఉన్నాడో ఆ అసురుడు యొక్క గుణాలని, లక్షణాలని పొంది కృష్ణుడినే నాశనం చేయాలి, కృష్ణుడి యొక్క రాజ్యాన్నే సర్వనాశనం చేయాలి అనేటువంటి భావంలో ఆయన ఈ యొక్క కృష్ణుడి యొక్క పురానికి వచ్చి గ్రామాలని, గనులను, గొల్లవాసములను నిప్పు పెట్టి దేశం మొత్తం కూడా ధ్వంసం చేయడం అనేటువంటి జరుగుతుంది. అంటే కృష్ణుడి యొక్క దేశం ఏదైతే ఉందో, అంటే ద్వారకా నగరం పాలిస్తున్నటువంటి దేశం అంతా కూడా అక్కడ ఉన్నటువంటి పర్వతాలని, అక్కడ ఉన్నటువంటి ఇళ్ళని, అక్కడ ఉన్నటువంటి అన్నిటినీ కూడా నాశనం చేసేటువంటి పనిలో పడిపోయారు. ఓకే, నెక్స్ట్ నిప్పు పెట్టాడట ఈయన. సుజాత మాతాజీ. క్వచిత్ శైలానుత్పాట్య తైర్దేశాన్ సమచూర్ణయత్. క్వచిత్ శైలానుత్పాట్య తైర్దేశాన్ సమచూర్ణయత్. ఆనర్థాన్ సుతరామేవ యత్రాస్తే మిత్రః హరిః. ఆనర్థాన్ సుతరామేవ యత్రాస్తే మిత్రః హరిః. ఒకమారు ద్విజుడు పర్వతములను పెకిలించి వాటితో చుట్టుపక్కల గల రాజ్యములను, విశేషముగా తన మిత్ర హంతకుడకు హరి వసించడి అనర్థ దేశమును ధ్వంసము చేసింది. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఆ దేశంలో ఉన్నటువంటి పర్వతాలను కూడా సర్వనాశనం చేస్తున్నట్టు. ఎలా చేస్తున్నారు? పర్వతాలలో ఉన్నటువంటి రాళ్ళు ఏవైతే ఉన్నాయి, పెద్ద పెద్ద రాళ్ళు, వాటన్నిటిని కూడా ఎత్తి పడేస్తున్నాడు. ఆ పర్వతాలలో ఉన్నటువంటి పర్వతాలను కూడా పెకిలించేస్తున్నాడు. అంత శక్తి ఉంది అన్నమాట ద్వివిధుడికి చాలా శక్తి ఉంది. ఓకే, సో ఆ పెకిలించినటువంటి రాళ్ళని ఎవరి మీద వేస్తున్నాడు? అనర్థ దేశం మీద వేస్తున్నాడు. అనర్థ దేశాన్ని ధ్వంసం చేయడానికి. అనర్థ దేశం అంటే ద్వారకా ప్రభుజీ. ద్వారక. ఇంతకు ముందు అనర్థుడి గురించి చెప్పాను కదా, గుర్తుందా? ఎందుకు ద్వారకకి అనర్థ దేశం అని పేరు వచ్చిందని? లేదు, తెలియదు ప్రభుజీ. 2 సార్లు చెప్పాను, 2-3 సార్లు చెప్పాను. ఒక రాజుగారు ఉంటారు, ఆ రాజుగారి కొడుకులు ఉంటారు, ఒక అబ్బాయి రాజుగా ఉంటాడు, ఆ రాజు అబ్బాయికి సముద్రం ఇచ్చారని ఏమో చెప్పారు. అనర్థుడికి ఆస్తిలో వాటా ఇవ్వలేదు. ఎందుకంటే అనర్థుడు చాలా చాలా లేటుగా తిరిగి వచ్చేసాడు. తపస్సు చేసుకోవడానికి వెళ్ళి వచ్చినటువంటి అందరు పుత్రులు వచ్చేసారు, కానీ అనర్థుడు మాత్రం తిరిగి రాలేదు. అనర్థుడు వచ్చే లోపలనే వీళ్ళు వాటాలు పనిచేసుకున్నారు తండ్రి ఆస్తిని. అనర్థుడు వచ్చిన తర్వాత నాకేది
అని అంటే, నువ్వు లేట్గా వచ్చేసి అప్పటికే మేము పంపించేసుకున్నాం, మేము పంచుకున్న వాటిలో, మేము సొంతం చేసుకున్న వాటిలో మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేది ఏం లేదు, నువ్వు వెళ్ళిపోయి ఈ సముద్రాన్ని పాలించుకోపో అన్నారు. ఆ సముద్రంలోకి వెళ్ళాడు ఆయన, సముద్రాన్నే పాలించుకోమన్నారు కాబట్టి. అందుకనే సముద్రంలో ఏర్పాటు చేయబడినటువంటి ద్వారకని అనర్థ దేశం అని అంటారు. అనర్థుడి మూలంగా వచ్చిందనమాట. ఓకే, సో ఈ ద్వారక మీద ఈయన ఈ యొక్క పర్వతాలను పెగిలించి మరీ వేసేస్తున్నాడు అన్నమాట. ఇదంతా కూడా ద్వారకనే నాశనం చేయాలని. హరి నివసిస్తున్నటువంటి ప్రదేశం అంటే ఏంటి? ద్వారకే కదా. నెక్స్ట్ 5వ శ్లోకం. ప్రమీల మాత. క్వచిత్ సముద్ర మధ్యస్థో దోర్భ్యాముత్క్షిప్య తజ్జలం. క్వచిత్ సముద్ర మధ్యస్థో దోర్భ్యాముత్క్షిప్య తజ్జలం. దేశాన్నాఘాయుత ప్రాణో వేలాకులేన్యమజ్జయత్. దేశాన్నాగాయుత ప్రాణో వేలాకులేన్యమజ్జయత్. మరొకప్పుడు వాడు 10,000 ఏనుగుల బలముతో సముద్రమునందు ప్రవేశించి తన బాహువులతో సముద్ర జలమును మంథనము చేసి తీర ప్రాంతములను ముంచివేసెను. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్సవం. చాలా బాగుంది అన్నమాట. ఈయనకి 10,000 ఏనుగుల బలం ఉంది. ఈయనకి 1000 ఏనుగుల బలం కాదు. భీముడికి ఎంత బలం ఉందండి? 1000 ఏనుగులు. భీముడికి 1000 ఏనుగుల బలం ఉంది. కానీ ద్వివిధుడికి ఎంత బలం ఉంది? 10,000 ఏనుగులు. 10,000 ఏనుగులు. భీముడి కంటే 10 రెట్లు ఎక్కువ బలం ఉంది ఆయనకి. ఓకే, భీముడికి ఉన్న బలం కంటే 10 రెట్లు ఎక్కువ బలం ఉంది. మరి అంత బలం ఉన్నటువంటి వ్యక్తి సముద్రాన్ని కనుక మంత్రం చేస్తే ఏమవుతుంది? అంతా అతాకల్పుతులం అయిపోతుంది. లోపల జీవులన్నీ కూడా అతలాకుతలం అవుతాయి. అతలాకుతలం అయితే మళ్ళీ అలల్లాగా నీళ్ళన్నీ కూడా సముద్రం ఒడ్డు దాటి బయటకు వచ్చేస్తాయి కదా. సముద్రం ఒడ్డు దాటి బయటకు వచ్చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు కూడా సముద్ర అలలు తోటి మునిగిపోతాయి. సో ఈయన ఏం చేస్తున్నాడు? ఆయనకు ఉన్నటువంటి బలాంతా ఉపయోగించి ఆ బాహువులతోటి సముద్రంలో దిగిపోయి సముద్రాన్ని మంత్రం చేస్తూ ఉన్నాడు అనమాట. మంత్రం చేయడం వల్ల తీర ప్రాంతాలన్నీ కూడా ముంచివేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 6వ శ్లోకం. అమృతమాత. ఆశ్రమాన్ ఋషి ముఖ్యానాం కృత్వా దగ్న వనస్పతి. ఇయర్ ఫోన్స్ తీసేసి చదువుతారా దయచేసి? డిస్టర్బెన్స్ ఉంది. ఆశ్రమాన్ ఋషి ముఖ్యానాం కృత్వా భగ్న వనస్పతిన్. ఆశ్రమాను ఋషి ముఖ్యానాం కృత్వా భగ్న వనస్పతిన్. అధూషయచ్చ కృన్మూతైర్ అగ్నీన్ త్వైక్తానికాన్ కలహాం. అధూషయచ్చ కృత్మాన్మూత్యత్రైరగ్నీత్నైక్తాని కాన్ కలాం. హరే కృష్ణ ప్రభుజీ. ఆ దుష్టుడు మహాత్తుల ఆశ్రమములలోని చెట్లను విరచుచు వారి యజ్ఞాగ్నులను తమ మలమూత్రములతో అపవిత్ర పరచుచుండెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, మహర్షుల ఆశ్రమంలో చెట్లను విరుచుచు వారి యజ్ఞాగ్నులను తన మలమూత్రములతో అపవిత్రం చేయుచుండెను. అసుర స్వభావం అంటే ఇదే కదా. అసుర స్వభావం అంటే ఇదే. యజ్ఞాలు చేసేటువంటి వాళ్ళని మామూలుగా వైష్ణవుల యొక్క ఇళ్లను దగ్ధం చేయడం అనేటువంటిదే పెద్ద పొరపాటు. ఇక ఇప్పుడు ఈయన యజ్ఞాలనే ధ్వంసం చేస్తున్నాడు. యజ్ఞాలలో ఆయన మలమూత్రాలు విసర్జిస్తున్నాడు. అక్కడంతా కూడా అపవిత్రం చేయడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ సునీత హరిబమ్మ. పురుషాన్యోషితో దృప్త క్ష్మాభృద్రోని గుహాసు సహా. పురుషాన్యోషితో దృప్తః క్షాభృద్ధో గుణీ గుహాసు సహా. నిక్షిప్య చాప్య ధాశ్చైలై పేషష్కారీవ కీటకం. నిక్షిప్త చాప్తైశ్చైలై పేషార్కరీవ కీటకం. కందిరీగ చిన్న చిన్న పురుగులను బందీ చేసినట్లుగా వాడు గర్వముతో స్త్రీ పురుషులను పర్వత గుహల్లోకి తోసి వాటిని పెద్ద పెద్ద రాళ్లతో కప్పివేయుచుండెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు.
సో ఒక పెద్ద జంతువు చిన్న జంతువుని ఏ విధంగా అయితే సర్వనాశనం చేస్తుందో ఆ విధంగా కందిరీగ చిన్న చిన్న పురుగులను బందీ చేసినట్లు వాడు గర్వంతో స్త్రీ పురుషులను పర్వత గుహల్లోకి తోసి వాటిని పెద్ద రాళ్లతో కప్పివేస్తున్నాడు. పర్వతాల్లోకి పంపించేసి, పర్వతాల గుహలు ఉంటాయి కదా, గుహలకు పంపించేసి గుహ ద్వారాలని బంద్ చేసేస్తున్నాడు, మూసేస్తున్నాడు. కందిరీగ కూడా అలానే చేస్తుంది. కందిరీగ కూడా ఒక గూడు పెట్టుకుంటుంది, చిన్న చిన్న పురుగులు అందులోకి వెళ్ళిపోతాయి, తర్వాత దాన్ని మూసేస్తుంది. ఓకే, సో ఈ విధంగా ద్వివిధుడు కూడా చేస్తున్నాడు. స్త్రీ పురుషులందరినీ కూడా గుహల్లోకి పంపించి గుహ ద్వారాలని మూసివేస్తున్నాడు, కప్పివేస్తున్నాడు. 8వ శ్లోకం. మంగతాయారు మాతాజీ. ఏవం దేశాన్ విప్రకుర్వన్ దూషయాంశాకుల స్త్రియః. హరే కృష్ణ ప్రభుజీ. ఏవం దేశాన్ విప్రకుర్వన్ దోషయచ్చంత కులశ్రియః శ్రుత్వా సులలితం గీతం గిరిం రైవతకం యయో. శ్రుత్వా సులలితం గీతం గిరిం రైవతకం యయో. ప్రభుపాదుల వారి భావం. ఈసారి ద్విబుద్ధుడు ఆ విధముగా చుట్టుపక్కల రాజ్యంలోని పీడించుచు కుల స్త్రీలను చెరుచుచుండగా రైవతక పర్వతము నుండి సుశ్రావ్యమైన సంగీత ధ్వనిని అచ్చటకు వెడలేను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాద. చుట్టుపక్కల రాజ్యాలను పీడించుచు కుల స్త్రీలను చెరుచుచుండగా రైవతక పర్వతం నుంచి సుశ్రావ్యమైనటువంటి సంగీత ధ్వని విని అచ్చటికి వెడలేను. అక్కడంతా కూడా విధ్వంసం చేస్తున్నాడు. అప్పుడు ఎక్కడి నుంచో మధురమైనటువంటి సంగీత ధ్వని విన్నాడు. రైవతక పర్వతం అంటది, రైవతక పర్వతం. ఆ పర్వతం దగ్గర నుంచి సంగీత ధ్వని వస్తుంది, అక్కడికి వెళ్ళాడనమాట. నెక్స్ట్ మళ్ళీ శ్రీమతి. తత్రాపశ్యద్యదుపతిం రామం పుష్కరమాలినం. తత్రాపశ్యద్యదుపతిం రామం పుష్కరమాలినం. సుదర్శనీయ సర్వాంగం లలనాయూతమధ్యగం. సుదర్శనీయ సర్వాంగం లలనాయూధమధ్యగం. గాయంతం వారుణీం పీత్వా మదవిహ్వలలోచనం. గాయంతం వారుణిం పీత్వా మదవిహ్వలలోచనం. విభ్రాజమానం వపుషాం ప్రభిన్నమివ వారణం. విభ్రాజమానం వపుషా ప్రభిన్నమివ వారణం. యదుపతి పద్మమాలచే సుశోభితుడు సర్వాంగ సుందరినిగా గోచరించిన వాడినైన శ్రీ బలరాముని వాడు అచట గాంచెను. బలదేవుడి వనితా సమూహము నడుమ గానము చేయుచుండెను. వారుణుని త్రావినందున అతడి కన్నులు మత్తుతో తిరుగుచుండెను. మత్త గజము వలె వ్యవహరించగా అతని దేహము దేదీప్యమానముగా శోభిలిని. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. సో బలరాముడు వనితా సమూహంతో పాటు అక్కడ ఉండి ఆయన గానం చేస్తూ ఉన్నాడంట. వారుని తాగి ఉన్నటువంటి వాళ్ళ ఆయన కన్నులు మత్తులు తిరుగుతూ ఉన్నాయి. సో మత్త గజము వలె వ్యవహరించగా అతని దేహము దేదీప్యమానంగా శోభిల్లెను. సో అక్కడ బలరాముని చూడటం అనేటువంటిది జరిగింది ద్వివుదుడు. నెక్స్ట్ ఉమాదేవి మాత. హరే కృష్ణ. దుష్టశాఖా మృగశాఖాం ఆరూఢ కంపయన్ ద్రుమాన్. దుష్టశాఖా మృగా శాఖామారుఢ కంపయన్ ద్రుమాన్. చక్రే కిల కిలా శబ్దం ఆత్మానం సంప్రదర్శయన్. చక్రే కిల కిలా శబ్దం ఆత్మానం సంప్రదర్శయన్. ఆ దుష్టవానరుడు ఒక చెట్టు కొమ్మనెక్కి చెట్టును ఊపుచు కిలకిలారావము చేయుచు తన ఉపస్థితిని తెలియజేసింది. భాష్యము. వానరుడైన ద్వివిధుడు సాధారణ వానరముల వలె సహజముగానే చెట్లను ఎక్కగోరి ఉండెనని శాఖామృగాను పదము సూచించున్నది. ద్వివిధుడనే ఈ వానరుడు చెట్లను ఎక్కగలిగి ఉండి ఒక కొమ్మ నుండి వేరొక కొమ్మకు దుముకుచుండెను. ఒక్కొక్కప్పుడు వాడు కిలకిలారావము కలుగునట్లుగా కొమ్మలను ఊపసాగెను. దాని వలన బలరామునికి పరమానంద వాతావరణం నుండి మనస్సు చెదిరెను అని శ్రీల ప్రభుపాదుల వారు వ్యాఖ్యానించారు. హరే కృష్ణ ప్రభు. వానరుడే చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు 10,000 ఏనుగుల బలం కలిగి ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ
బలరాముడినే ఛాలెంజ్ చేయగలిగినటువంటి వ్యక్తి అయినప్పటికీ వానరుడు కాబట్టి వానరుల్లానే యాక్షన్ చేశారు. ఒక వానరుడు సహజంగా ఎలా ఉంటాడో అలానే ఉన్నాడు. ఆయన ఏ విధంగా అయితే వానరాలు చెట్లెక్కి ఎలా అరుస్తాయో, కిలకిలా రావాలి ఎలా చేస్తాయో, చెట్లు ఊపటం, ఒక కొమ్మ మీద నుంచి ఇంకొక కొమ్మ మీదకి దూకటం, ఒక చెట్టు మీద నుంచి ఇంకొక చెట్టు మీదకి దూకటం, ఇవన్నీ కూడా చేస్తున్నాడు వానరుడు. అక్కడికి వచ్చి బలరాముడు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చి, ఎందుకు నేను ఇక్కడ ఉన్నాను అనేటువంటి విషయం బలరాముడికి తెలియచేయడం కోసం ఆయన ఇలాంటి విధ్వంసకరమైనటువంటి పనుల్ని చేస్తున్నాడు. నెక్స్ట్ శేషరత్నం మాతాజీ. తస్య దార్ష్ట్యం కపేర్వీక్ష తరుణ్యో జాతి చాపలాం. తస్య దారుష్ట్యం కపేర్ష్యం కారిక్ష్య తరుణ్యో జాతి చాపలః. హాస్యప్రియా విజహాసుర్బలదేవా పరిగ్రహః. హాస్యప్రియా విజహస్సు బలదేవా పరిగ్రహ. బలరాముని ప్రేయసీగణము ఆ వానరుని సిగ్గుమాలిన తనమును చూచి నవ్వసాగిరి. వారు హాస్యప్రియులు, చాపల్య స్వభావులై నుండిరి. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఈ వానరుడు చేస్తున్నటువంటి చిలిపి పనులన్నింటినీ కూడా చూసి బలరాముడి యొక్క ప్రేయసీ గణం మొత్తం కూడా ఆయన చూసి నవ్వుతూ ఉన్నారన్నమాట. సిగ్గుమాలిన తనాన్ని చూసి నవ్వుతూ ఉన్నారు. నెక్స్ట్ 13వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూరు. అహేళయామాసా కపీర్వృక్షేపైర్సమ్ముఖాదిభిః. అహేళయామాస కపీర్వృక్షేపైర్సమ్ముఖాదిభిః. దర్శయన్ స్వగుధం తాసాం రామస్య చ నిరీక్షితః. దర్శయన్ స్వగుదం తాస్యాం రామస్య చ నిరీక్షితః. బలరాముడు చూచుచుండగానే ద్విజుడు కనుబొమ్మలతో వింత చేష్టలు చేయుచు ఎదుటకు వచ్చి గుదద్వారమును చూపుచు ఆ యువతులను అవమానించెను. భాష్యము. ఆ వానరుడు ఎంత మోటువాడుగా అనగా బలరాముని సన్నిధిలోనే వాడు తను మర్మాంగములను స్త్రీలకు చూపసాగెను. మరొకప్పుడు వాడు ముందుకు వచ్చి కనుబొమ్మలను కదిలించుతూ తన పళ్లను చూపసాగెను అని శ్రీల ప్రభుపాదుల వారు వ్యాఖ్యానించిరి. వాడు నేరుగా స్త్రీల చెంతకు వచ్చి అటు ఇటు తిరుగుట, మూత్రము విడుచుట వంటివి చేసినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపి. హరే కృష్ణ ప్రభుజీ. కోతిలానే ప్రవర్తిస్తుంది కదా, మనిషిలాగా ప్రవర్తించరు కదా. సో స్త్రీల ముందు ఏమేమి చేయకూడదు అవన్నీ కూడా చేసేసాడు. ఓకే, బలరాముడి సమక్షంలోనే. ఓకే, సో నెక్స్ట్ 14-15 రామారావు ప్రభుజీ. సంగ్రావ్ణ ప్రహరత్క్రుద్ధో బల ప్రహరతాం వరహాం. సంగ్రామ్ణ ప్రహరాణ క్రుద్ధో బల ప్రహరతాం వరః. సవంచయిత్వా గ్రావాణం మధిరా కలశం కపిః. సంవంచయిత్వా గ్రావాణం మధిరా కలశం కపిః. గృహీత్వా హేళయామాస దూర్తస్థం కోపయన్ హసన్. గృహీత్వా హేళయామాస దూర్తస్థం కోపయన్ హసన్. నిర్భిద్య కలశం దుష్టో వాసాంస్యాస్పలయద్భళం. నిర్విద్య కలశం దుష్టో వాసాంస్యాస్తలభయద్బలం. కదర్థీకృత్య బలవాన్ విప్రచక్రే మదోత్తదా. అధర్తీకృత్య బలవాన్ విప్రచక్రే మదోద్గతః. హరే కృష్ణ. వీరశ్రేష్ఠుడకు బలరాముడు క్రుద్ధుడై వానిపై రాయిని విసిరును. కాని కుటిలుడగు ఆ వానరుడు ఆ రాయిని తప్పించుకొని బలదేవుని మధిరా పాత్రను లాక్కొను. అంతేగాక అతడు నవ్వుచూ అపహాస్యము చేయుచూ మధిరా పాత్రను పగలగొట్టి ఇంకను వనితల వస్త్రములను పట్టి లాగుతూ బలదేవుని ఎడ గొప్ప అపరాధము అపమానించెను. ఆ విధముగా బలవంతుడైన ఆ వానరుడు మదగర్భితుడై అతడిని అవమానింపసాగాను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో బలరాముడు కాబట్టి
మామూలుగా ఆయన అక్కడికి వాళ్ళ వనంలోకి కోతి వచ్చింది అని కోతి మీదకి మనం మామూలుగా అయితే ఏం చేస్తాం, కోతి మీద కోతి వస్తే ఏం చేస్తాం, మనం కూడా రాయేస్తాం కదా. సో రాయేస్తే కోతి ఏం చేస్తుందండి? లేకపోతే ఇంకో రాయేస్తుంది. కోతి మన మీదకి వస్తుంది. అలానే ఈ కోతి కూడా బలరాముడి మీదకి వెళ్ళింది. ఓకే, బలరాముడి చేతిలో ఉన్నటువంటి మధుర పాత్రను లాగేసుకుంది. ఓకే, మన చేతిలో కూడా ఏదైనా ఉందనుకోండి, కోతికి మనం ఏమన్నా ఎక్కిరిచ్చామనుకోండి, కోతి ఎలా చేస్తుందో మనం కూడా అలానే చేసాం. లేదంటే కోతి మీదకి ఏదైనా రాయేయాలి అనేటువంటి ప్రయత్నం చేసాం అనుకోండి, అది ఇంకా అరుచుకుంటూ అది మన మీదకి వచ్చి మన చేతిలో ఉన్నది కూడా లాగేసుకుంటుంది అనమాట. అలానే మధుర పాత్ర ఏదైతే ఉందో అది లాగేసుకొని దాన్ని కింద పడేసి పగలగొట్టేసి బలరామునే ఏం చేస్తుంది? అపహాస్యం చేస్తుంది. అపహాస్యం చేస్తుంది. సో నవ్వడం, సో పిచ్చి పిచ్చి పనులు చేయడం అవన్నీ చేస్తుంది. పైగా బలరాముడు నన్ను ఏం చేయలేడు చూసారా అన్నట్లు బలరాముడి యొక్క మధుర పాత్రని పగలగొట్టేసినంత మాత్రాన బలరాముడే జయించినట్లు ఫీల్ అయిపోయింది ఆ కోతి, ఆ ద్వివిధుడు. సో బలరాముడి యొక్క పక్కన ఉన్నటువంటి వనితలు ఎవరైతే ఉన్నారో వనితల యొక్క వస్త్రాలను లాక్కోవడం కూడా చేస్తున్నాడు అనమాట ఇప్పుడు. ఓకే, సో ఇదంతా కూడా ఆయనకు ఉన్నటువంటి బలంతో మదగర్వితుడై ఇలా బలరాముడిని అవమానించడము, బలరాముడి యొక్క ప్రేయసులైనటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవమానించడము అనేటువంటిది చేస్తున్నాడు. నెక్స్ట్ 16వ శ్లోకం. అక్షర సౌజన్య మాతది. హరే కృష్ణ ప్రభుజీ. తం తస్యా వినయం దృష్ట్వా దేవాంశ్చ తదుపద్రుతాన్. తం తస్యా వినయం దృష్ట్వా దేశాంచ తదుపద్రుతాన్. క్రుద్ధో ముశలమాదత్త హలం చారిజిఘాంసయాం. క్రుద్ధో ముసలమాదత్త హలం చారి జింగసయ. బలరాముడు ఆ వానరుని మోటు వ్యవహారం చూచి చుట్టుపక్కల రాజ్యములలో వాడు కలుగజేసిన ఉత్పాతములను తలచి వానిని సంహరింప నిశ్చయించిన వాడై ముసలమును హలాయుధమును కోపముతో చేపట్టెను. ప్రభుపాదుల వారి భాష్యము. అవినయము అను పదమునకు వినయరహితముగా రహితముగా అని అర్థము. ద్వివిధుడు నమ్రత వినయము ఏమాత్రము లేకుండా నిర్లజ్జగా పరమదుష్ట కార్యములను వర్ణించింది. తన ఎదుట చూపెడి అశ్లీల వ్యవహారమే గాక ద్వివిధుడు జనసామాన్యమునకు కలుగు చేసిన గొప్ప కష్టములను బలరాముడు ఎరిగి ఉండెను. అపరాధి అయిన ఆ వానరుడు ఇప్పుడు చావవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో బలరాముడు ఆ వానరుడి యొక్క మోటు వ్యవహారాన్ని చూసి చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యంలో ఆయన కలుగజేసిన ఉత్పాతాలను కూడా తలుచుకొని ఇక వీడు బ్రతికి ఉండడానికి అర్హుడు కాదు అని ఆయన హలాయుధాన్ని చేపట్టడం అనేటువంటిది జరిగింది. ఓకే, సో ఈ రోజుకి ఇక్కడ ఆపుదాం మాతాజీ. మిగిలింది మనం రేపు చదువుదాం. ఏ విధంగా బలరాముడు ద్వివిధుడితో యుద్ధం చేస్తాడు, ఏ విధంగా ద్వివిధుడిని సంహరిస్తారు అనేటువంటి విషయం మనము రేపు కంటిన్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే.